లోక్సభ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది స్టేట్ బీజేపీ. ఇందులో భాగంగా యూపీ తరహా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు కమలం నేతలు. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం బైక్లు తీసుకుంది బీజేపీ. విస్తారకులకు, కార్యకర్తలకు బైక్లు పంపిణీ చేయాలని భావిస్తోంది బీజేపీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, ఆర్గనైజింగ్ కన్వీనర్లను ఇప్పటికే నియమించింది పార్టీ హైకమాండ్. సంక్రాంతి తర్వాత ప్రచారం మొదలు పెట్టాలని చూస్తున్నారు ముఖ్య నేతలు. లోక్సభ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది స్టేట్ బీజేపీ. ఇందులో భాగంగా యూపీ తరహా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు కమలం నేతలు. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం బైక్లు తీసుకుంది బీజేపీ. విస్తారకులకు, కార్యకర్తలకు బైక్లు పంపిణీ చేయాలని భావిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, ఆర్గనైజింగ్ కన్వీనర్లను ఇప్పటికే నియమించింది పార్టీ హైకమాండ్. సంక్రాంతి తర్వాత ప్రచారం మొదలు పెట్టాలని చూస్తున్నారు ముఖ్య నేతలు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్రవంతి, వచ్చే పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ ఒక 84 బైకులు కొన్నది. హోండా షైన్ బైక్లను తీసుకున్నది. ఇప్పటికే కొంతమంది విస్తారకులకు ఇచ్చింది. విస్తారకులు అంటే ఏంటంటే పార్లమెంటు పరిధిలో ఫుల్ టైమర్స్ అనమాట. పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్స్కు ఇప్పటికే కొంతమందికి బైక్లను పంపిణీ చేసింది. వీళ్ళంతా కూడా ఆయా పార్లమెంట్లో తిరుగుతూ కార్యకర్తలు కలుస్తూ, ప్రజలను కలుస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్తారు. దీంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం, అట్లనే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఈ బైకులు వేసుకొని తిరుగుతారు. అయితే ఈ పార్లమెంట్లో 4 నుంచి 5 బైకులను ఇప్పటికే కొన్ని పార్లమెంట్లకు బైకులు పంపిణీ చేయగా మరికొన్ని కూడా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయి. మొత్తంగా ఒక 84 వరకు కూడా కొనుగోలు చేశారు. అయితే ఈ బైక్స్ సిస్టమ్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 2 సార్ల అధికారంలోకి రావడానికి చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి అక్కడ ఫార్ములాను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేసింది. గతంలో కూడా బైకుల పంపిణీ చేసింది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తోటి ఉన్నాయి కొన్ని బైకులు. ఇప్పటికీ బీజేపీ ఆఫీసులో అవి పాతబడిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా మరికొన్ని బైక్స్ను కొనుగోలు చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఈ బైక్లను మొత్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ ప్రచారం కోసం, పార్టీ బలోపేతం కోసం క్యాడర్ని కలిసేందుకు కొంతమందికి బైకులు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా విస్తారకులకు ఆల్రెడీ బైకుల పంపిణీ పూర్తయింది. మరి కొంతమంది క్యాడర్కు ఈ బైకులు పంపిణీ చేసేందుకు భారతీయ జనతా పార్టీలో కూడా కొన్ని రెడీగా ఉంచారు. ఇది ఒకవైపు అనమాట. ఇందాక మనం చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో ఇదే మాదిరిగా ఇదే ఫార్ములాను అక్కడ అమలు చేశారు. 2 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ బైక్ వేసుకొని సంబంధిత కార్యకర్త లేదా నేత, విస్తారకు లేదంటే ఆ నియోజకవర్గంలో ఎవరికైతే బాధ్యత అప్పగించారో ఆ బైక్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో తిరుగుతుంటారనమాట. తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం, అట్లనే వచ్చేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి కోరుతారు. ఈ బైకుల ద్వారా తిరగడం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే సమయాన్ని ఈజీగా ఉపయోగించుకొని అట్లనే ఆయా బస్తీల్లోకి వెళ్ళడానికి లేదంటే పబ్లిక్లోకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ బైక్లను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఇక మరోవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జీలను నియమించుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ మధ్యనే 2 రోజుల క్రితం బీజేపీ స్టేట్ ఆఫీస్లో రాష్ట్ర ముఖ్య నేతలతోటి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ వీళ్ళందరూ కూడా వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ప్రచారానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణను సిద్ధం చేశారు. పండగ తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి ఈ సంక్రాంతి పండుగ తర్వాత అన్నటువంటి ఆలోచనకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. అయితే దీనికంటే ముందుగానే ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేశారు. ఇప్పటికే కన్వీనర్లను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు పార్లమెంటు వారీగా 17 పార్లమెంట్లకు విస్తారకుల నియామకం జరిగింది. ఇంకొక వైపు ఆర్గనైజింగ్ కన్వీనర్ల నియామకం కూడా పూర్తి చేసుకున్నారు. ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉందో ఈ కసరత్తు అంతా కూడా పూర్తయింది. కమిటీల నియామకం పూర్తయింది. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి వికసిత్ భారత్ కమిటీలు కావచ్చు, లేదంటే యువ ఓటర్లతోటి సమ్మేళనాలు నిర్వహించేందుకు, కొత్త ఓటర్లను కలిసేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి కమిటీల ఏర్పాటు పూర్తయింది. ఇంకొక వైపు బస్తీలకు వెళ్లాల్సినటువంటి నాయకులకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ఒక 7 కమిటీలు అవి పూర్తయ్యాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఇంకొక వైపు ఆర్గనైజింగ్ కన్వీనర్లు, 17 పార్లమెంటుకు సంబంధించినటువంటి కన్వీనర్ల
నియామకం, పూర్తిస్థాయి కన్వీనర్ల నియామకం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి చేసుకుంది. మెజారిటీ సీట్లను సాధించాలని చెప్పి ఇప్పటికే జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. 10 పార్లమెంటు సీట్లనే గెలిపే లక్ష్యంగా, టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఈ పండుగ తర్వాత నుంచి ఇక గ్రౌండ్లోకి దిగబోతుంది. ప్రచారానికి సిద్ధం కావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగానే బైకుల పంపిణీ, బైకులతోటి ప్రచారం నిర్వహించడం, ఇంకొక వైపు కార్నర్ మీటింగ్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం, అంటే పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 కార్నర్ మీటింగ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఈ కార్నర్ మీటింగ్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక చౌరస్తాలో ఒక 40 నుంచి 50 మంది గుమిగూడి ఉంటారు కాబట్టి కనీసం ఒక 30 మంది ఉన్నా అక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలని చెప్తారు. మోడీ తీసుకున్న నిర్ణయాలు, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేటువంటి మీటింగ్సే కార్నర్ మీటింగ్స్. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపుగా 11,000 వరకు కూడా కార్నర్స్ మీటింగ్స్ నిర్వహించారు. అట్లనే ఈ కార్యక్రమాలు మొత్తంగా ఒక ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే ప్రచార కార్యక్రమాన్ని, ప్రచార కార్యాచరణ ఉందో, సేమ్ ఈసారి కూడా తెలంగాణలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి 10 పార్లమెంటు సీట్లను గెలుచుకునేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా గ్రౌండ్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతి తర్వాత నుంచి ప్రచారం మొదలు పెట్టనున్నారు శ్రవంతి.